విజయవాడ నుంచి రాజమండ్రికి అయితే మనం ప్రయాణం సాగిస్తున్నాం. ఇప్పుడు జర్నీ అంతా వీడియో తీసి చూపిస్తాను మీకు. ఈవినింగ్ క్లైమాక్స్ సూపర్ ఉంది, మొత్తం చూసి వీడియో చివరి వరకు. అలాగే రాజమండ్రి బ్రిడ్జ్ కూడా లాస్ట్లో గోదావరి సాంగ్తో ఉంటుంది, అది కూడా చూడండి. జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాం. మన ఛానల్లో మనం ఓన్లీ జర్నీ వీడియోస్ కాకుండా షార్ట్స్, వీడియోస్, ఎంటర్టైన్మెంట్, మోటివేషనల్ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ బుక్ లాగా, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఓకే, అంది వేలో మనం ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ మనకి సెకండ్ వాదంటి టేస్ట్ అయితే బాగుంటుంది. యాక్చువల్గా ఈవినింగ్ పునుగులు కూడా ఉంటాయి, పునుగులు కూడా సూపర్ ఉంటాయి. బట్ నేను వెళ్ళిన టైంలో అవి లేవు, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే అవైలబుల్ ఉంటాయి. టీ బాగుంది, ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. టీ తాగేసాక మళ్ళీ మన ప్రయాణం రాజమండ్రికి అయితే సాగుతుంది. హైవే మనకి ఈరోజు సూర్యదేవుడు అయితే నిజంగా చాలా కరుణించాడు. ఎండ చాలా తక్కువగా ఉంది, లేకపోతే ఈ సమ్మర్లో అసలు మనం పేలిపోదాం. కూల్గా, పైకి మబ్బు కూడా నీట్గా ఉంది. సో కార్లు, వ్యాన్లు వీటి కంటే బైక్ మీద రైడ్ చేస్తే కొంచెం ఇంకా ఫీల్ ఇంకా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బైక్ మీద రైడ్ చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. హైవే మీద జర్నీ అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నార్మల్ రోడ్డు కంటే. సో విజయవాడ నుంచి రాజమండ్రి మొత్తం హైవే రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు స్టార్టింగ్ దేవరపల్లి నుంచి వెళ్ళినప్పుడు లారీలతో వెళ్ళి మొత్తం మొహం మీద పొగ పెట్టేసింది. ఇప్పుడు ఆ బాధలు లేవు. జర్నీ మధ్యలో మీరు చూసినట్లయితే కోనసీమ కొబ్బరి చెట్లు, పామాయిల్ తోటలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీక్షించండి. ఇప్పుడు వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మాది రాజమండ్రి తెలుగు అబ్బాయి కురువాళ్ళ శ్రీకాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇక్కడి నుంచి వ్యూ చూస్తే సూపర్ వ్యూ కనిపిస్తుంది కదా. వీడియో తీస్తూ వెళ్తున్నాను అనుకోకండి. వీడియో తీసిన ప్రతిసారి బైక్ స్లోగా తీసి హెల్మెట్ పెట్టుకుని తీస్తున్నాను. సో మీరు బైక్ జర్నీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. రోజులు బాగాలేవు, నుంచి ఎవడొస్తాడో తెలియదు. సో అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేసేటప్పుడు ఆపోజిట్ సైడ్లో మినిమం 6 feet అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, బ్యాక్ కూడా మిర్రర్స్ ఉండేటప్పుడు. చాలామంది మిర్రర్స్ తీసేస్తున్నారు. మనకి బైక్కి మిర్రర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాక్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటిని మనం కవర్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి. స్పీడ్ వెళ్ళినా కానీ మిర్రర్స్ చూసి వెళ్తే కొంచెం మనకి కంట్రోల్ ఉంటుంది. అదే మిర్రర్ లేకుండా సడన్గా తిప్పితే మనకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మిర్రర్స్ తీయొద్దు. ఇదైతే మన గోదావరి వచ్చేసాం. సాంగ్ వింటూ గోదావరి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం. గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు, రాజరాజ నరేంద్రులు కాకతీయులు. జమున్న మేటి దొరలు రెడ్డి రాజులు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.